హాయ్ అండి, నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా బాండిల్లో పల్లీలు, ధనియాలు, గసగసాలు వేయించుకొని మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాను. అల్లము, ఎల్లిపాయలు, కొంచెం నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ జార్లో వేసానండి. బాండిల్లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనిచ్చి అవి కూడా చల్లార్చినాక మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు వేసి కట్ చేసి వంకాయలు పక్కన పెట్టుకున్నాను. ఈ జార్లో పసుపు, కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వంకాయల్ని బాగా వాడ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే బాండిల్లో తరిగిన ఉల్లిపాయలు, కొంచెం మసాలా దినుసులు, టమాటా, కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలా ఉంటుంది కదా, అది బాండిల్లో వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత వంకాయల్ని వేసానండి. అది కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసాను, అది మీకు చూపించలేదు. కొత్తిమీర వేసి చల్లితే చాలా బాగుందండి, చాలా టేస్ట్